జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఝాన్సీ, ఏంటి నన్ను రమ్మని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్లాల్సిన టైం అయింది, వెళ్తున్నాను. అదేంటి ఝాన్సీ, అర్జెంటుగా రమ్మన్నావు కదా, అసలు విషయం ఏంటి? విషయం ఏంటో ప్రియాంక మాట్లాడుతుంది. ప్రియాంక మాట్లాడేదేంటి? హే ఝాన్సీ, ప్లీజ్ ఆగు. గౌతమ్ గారు, ప్లీజ్ ముందు మీరు వెళ్ళి ప్రియాంకతో మాట్లాడండి. వదలండి. ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ! ఏంటి మళ్ళీ ఏం స్టార్ట్ చేసావు? మళ్ళీ ఏం గేమ్ మొదలు పెడతావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే నువ్వెందుకు చెప్తా ఉంటుంది ఝాన్సీ? చెప్పు, ఏంటి విషయం? ఏం లేదు సార్. మీకు గుర్తుందో లేదో, మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇక్కడే చూశాను. అయితే ఏంటి? అది జరిగి 1 ఇయర్ అవుతుంది సార్. సో వాట్? మన ప్రేమకు 1 ఇయర్ అయింది సార్. మన ప్రేమ? ఆహా, లేదు లేదు లేదు. మిమ్మల్ని చూసిన మరుక్షణం నాలో పుట్టిన ప్రేమకు 1 ఇయర్ పూర్తయింది. అయితే ఇప్పుడేం చేస్తావు? భోజనాలు బొట్లు ప్లాన్ చేస్తావా? ముసలోళ్ళకి పండ్లు పంపిణీ, చిన్నపిల్లలకి చాక్లెట్ల పంపిణీ ఏమైనా చేస్తావా? అదేం లేదు సార్. జస్ట్ ఆ మూమెంట్ ని మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అనుకున్నాను, అంతే. ఝాన్సీతో ఈ విషయం చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్పింది. తనకే ఎన్నైనా చెప్తుంది. ఇక్కడ బాధపడేది నేను కదా, ఇక్కడ ప్రేమని కోల్పోయింది నేను కదా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను తనలాగా త్యాగం చేసే త్యాగరాజును కాదు. నా జీవితంలో ప్రేమ ఝాన్సీతోనే, పెళ్లి కూడా ఝాన్సీతోనే. ఇందులో ఎటువంటి డైవర్షన్స్ ఉండవు, అర్థమైందా? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్లాల్సిందే. 1 ఇయర్ కాదు, లైఫ్ లాంగ్ నీ మొదటి ప్రేమని సెలబ్రేట్ చేసుకున్నా నేను కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వను. సో నువ్వు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. సరే సరే, మీ ఇష్టం. కానీ ఈరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా మీతో కలిసి. షట్ అప్! 10 నిమిషాలు కాదు కదా, ఒక్క క్షణం కూడా నేను ఈ దగ్గర ఉండలేను. గుడ్ బై. సార్ సార్, గౌతమ్ సార్, సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ 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 ఎక్సలెంట్. ఝాన్సీ ద వారియర్, త్యాగశీలి, స్నేహశీలి, సేవా గుణశీలి, నిస్వార్థపరురాలు. ఇన్ని బిరుదులు ఇవ్వచ్చు నీకు, కానీ ఒక్కటైనా సంతోషాన్నిస్తుందా? ఒక్కటైనా నీ ప్రేమని తిరిగి తీసుకొస్తుందా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఏదేదో ఆలోచిస్తున్నావు. ఒక్కటి చెప్పు, ఇదంతా ఎవరి కోసం? ఎవరిని మోసం చేయడం కోసం? నిన్న, నన్నా, గౌతమ్ గారినా, పిల్లల్నా, ఈ లోకాన్నా? నువ్వు ఎవరికి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. నీ ముసుగులు నా దగ్గర చెల్లవు. ఎందుకంటే అందరూ నీ చిరునవ్వుని చూస్తే నీ కన్నీళ్లు చూసేది నేను మాత్రమే.
అందరూ నీ గుండె ధైర్యాన్ని చూస్తే ఆ గుండెలో ఉన్న భారం నేను మాత్రమే చూడగలను. ఒక్కసారి ప్రపంచాన్ని చూసే నీ కళ్ళతో నీ లోపలున్న నీ అంతరాత్మనైనా నన్ను చూడు. నీ బాధ నీకు అర్థమవుతుంది. నువ్వు త్యాగం చేస్తున్నాను అని ప్రియాంకకి చెప్పొచ్చు, గౌతమ్ గారికి చెప్పొచ్చు, కమల గారికి కూడా చెప్పొచ్చు. కానీ నా దగ్గర చెప్పలేవు. నీలోనే ఉండి నిన్ను అనుక్షణం గమనిస్తున్నా నీ అంతరాత్మనైనా నాకు చెప్పగలవా? నీ మనసంతా ఉన్నది గౌతమ్ గారు, నీ అణువణువు నిండి ఉన్నది గౌతమ్ గారు, నిన్ను పిచ్చిగా ప్రేమించేది గౌతమ్ గారు. నన్ను నువ్వు ఎప్పటికీ మోసం చేయలేవు. గౌతమ్ గారి రూపాన్ని నాలో నుంచి నువ్వు చెరిపేయలేవు. ఎస్, నాలో ఉంది గౌతమ్ గారే, గౌతమ్ గారే, గౌతమ్ గారే. కానీ నేను ఆయన రూపాన్ని చెరిపేస్తాను, ఆయన జ్ఞాపకాల్ని తొడిపేస్తాను, పూర్తిగా చెరిపేస్తాను. నాకు గౌతమ్ గారి కన్నా, నాకన్నా, నీకన్నా కూడా పిల్లలే ముఖ్యం. వాళ్ళ భవిష్యత్తే ముఖ్యం. నాకు వేరే దారి కనిపించడం లేదు. అదే విషయం ప్రియాంక కూడా చెప్పాను, గౌతమ్ గారు కూడా చెప్తున్నాను, నీకు కూడా చెప్తున్నాను. శ్రద్ధగా విను. మా అక్క కారణంగా ఆ ఇంట్లో అనర్థం జరిగిందని ఫీల్ అవుతున్నారు. రేపు నన్ను కూడా అలాగే అంటారు. అందుకే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. నా ఫస్ట్ ప్రయారిటీ పిల్లల్ని ఆ కుటుంబానికి దగ్గర చేయడం మాత్రమే. అది తప్ప నా దృష్టిలో ఏది ముఖ్యం కాదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఎస్ఐ గౌతమ్ ఓవర్. సార్, రోడ్ నెంబర్ 7లో కొంతమంది కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే ఓకే, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. ఓవర్. రే, ఎంతసేపు రా, త్వరగా ఫిల్ చేయి. రే, డోస్ ఎక్కువైతే నిద్రలోనే పోతావు. రే, ఇవ్వరా, ఇంకెంతసేపు రా. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.